ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే శివానందలహర్యాం षट्त्रिंशत्तमश्लोके षट्त्रिंशत्तमश्लोकाध्ययनं करवामः. प्रथमतः भवान्याष्टके षष्ठश्लोकं पठित्वा अनन्तरं लहर्यां प्रविशामः. प्रणेशं रजेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि. प्रजेशं మొదటి పదం. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని, ప్రజేశం ప్రజలకు అధిపతి, రమేశం లక్ష్మీనాథుడు, మహేశం మహేశ్వరుడు, సురేశం దేవేంద్రుడు, దినేశం సూర్యుడు, నిశీధేశ్వరం చంద్రుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కదాచిత్ ఎప్పుడైనా వాడిని చూశానేమో. పరంతు నజామి చాన్యత్ వాడు ఎవరిని నేను కొలవలేదు. సదాహం శరణ్య ఎప్పుడు నిన్నే కోరుస్తున్నాను స్వామ జగన్మాత, నీవే నాకు రక్షణ కల్పించు. వాడు ప్రజేశుడు అవ్వచ్చు, ప్రజలకు అధిపతులు అవ్వచ్చు, లక్ష్మీపతులు అవ్వచ్చు, ఐశ్వర్య సంపదలు అవ్వచ్చు. అలాగే ప్రజేశుడు ప్రజలకు అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడు అవ్వచ్చు, మహావిష్ణువు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, దేవేంద్రుడు అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం ఎవరున్నా కూడా వారిని దర్శించాను, అంత తప్ప వాళ్ళని నేను సేవించట్లేదు. కారణం నజానామి చాన్యత్, ఇంకొకటి నాకు తెలియదు. సదాహం శరణ్యే ఎప్పుడు నిన్నే నేను శరణు పెడుతున్నాను తల్లి, నువ్వే నాకు రక్షణ కల్పించు. గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని, త్వం ఏకా మమ గతి, త్వం గతి, నువ్వు ఒక్కదైనా నన్ను రక్షించే జగన్మాతవు. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం త్వమేకా భవాని. ఇప్పుడు మనం 36వ లహరిలో ప్రవేశిస్తున్నాం. భక్తో భక్తిగుణావృతే మృతమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబదవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. హే సాంబ, సాంబ అంటే ఎవరు? అంబయా సహ వర్తతే ఇది సాంబ, అమ్మతో కూడి ఉన్న అయ్యవారు. ఓ స్వామి, భక్త నేను మీ భక్తుడనై భక్తి గుణావృతే భక్తి అనేటువంటి సూత్రాలతో బంధించబడి ముదామృతాపూర్ణే అటువంటి దీక్షాబద్ధతతో సంతోషంతో ప్రసన్నే పవిత్రమైనటువంటి అద్భుతమైన మనఃకుంభే మనస్సు అనేది కలశంలో సంవిత్ఫలం జ్ఞానమనే ఫలం కలిగినటువంటి తవ నీ యొక్క ఆంఘ్రి పల్లవ యుగం పాదపద్మముల దంటను
పాదములు జంట. పాదముల జంట ఎటువంటిది? పల్లవయుగం. చిగుళ్ళ వంటి సున్నితములని మీ పాదముల జంటను స్థాపించి సత్వం పరిశుద్ధమైనటువంటి సత్వరూపమైనటువంటి మంత్రాన్ని ఉదయరని పలుకుతూ నిజ శరీరాగార శుద్ధిం నా దేహమనే గృహాన్ని పరిశుద్ధి చేస్తూ రుచిరం ప్రకాశవాన్ని తేజస్వంతమైనటువంటి కళ్యాణం మంగళకరమైనటువంటి విశేషమైన తత్వాన్ని ఆపాదాన్ని కలిగిస్తున్నవాడని పుణ్యాహవచనాన్ని పుణ్యాహం ఆ రోజు పవిత్రం అవ్వాలి అని చేసే మంత్రపూర్వకమైనటువంటి సంకల్పం పుణ్యాహం. ఆ పుణ్యాహవచనాన్ని ప్రకటీకరవమి వ్యక్తం చేస్తున్నాను. అంటే పుణ్యాహవచనం ఒక శుద్ధికర్మ, శాంతికర్మ. అది చేసినప్పుడు భక్తితో కలశాలకు దారం చుట్టి అందులో నీరు పోసి దానిపైన మామిడి చిగుళ్ళ నుంచి సమంత్రకంగా గృహశుద్ధి చేయాలి. దీన్ని పుణ్యాహవచనం అంటారు. ఓ సాంబా, ఓ పరమేశ, నేను నీ భక్తుణ్ణి. భక్తి అనే దారంతో కలశాన్ని అలంకరించాను. నన్ను నేను భక్తి అనే దారంతో బద్ధుణ్ణి చేసుకున్నాను, పవిత్రుణ్ణి అయ్యాను. ఆ కలశాన్ని పవిత్రం చేశాను. తర్వాత నా మనస్సు అనే ఈ కలశంలో జ్ఞానం అనే ఫలితాన్ని పొందడం కోసం నీ పాదములైన మామిడి చిగుళ్ళ జంటను స్థాపించి సత్వరూపమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ నా దేహం అనేటువంటి గృహాన్ని శుద్ధి చేస్తూ ప్రకాశమానమైన మంగళం కోసం పుణ్యాహవచనం చేస్తున్నాను స్వామి. అనుగ్రహించండి. మీ నామములే పుణ్యాహవచన మంత్రములు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.